ఆపరా. ఆడి దెబ్బకి బుర్ర పని చేయట్లేదు అనుకుంటే నీ దెబ్బకి గుండె పని చేయకుండా ఆగిపోయేలా ఉంది. అదేంటి బావా? అది గుండె అనుకుందా గూట్లో గుండరాయి అనుకుందరా అలా కొట్టేసింది? పెనం మీద దోశ తిరగబడ్డట్టు ఇప్పుడు అదృష్టం నీ వైపు తిరిగింది బావా. ఏందిరా నువ్వు చెప్పేది? అవును బావా, ఆ ఏజే ఉన్నాడు చూడు, సెకండ్ సెటప్ పెట్టాడు. ఆడికి ఆడ రౌద్ర రసమే ఉందనుకుంటే ఈ శృంగార రసం కూడా ఉందేటి? ఈ విషయాన్ని ఏమో అర్జెంటుగా నీ స్టైల్లో పులిహోర కలపాలి. ఇంత మంచి విషయం చెప్పాక మామూలుగా కలుపుతానేట్రా? ఆ వాసన విదేశాల దాకా గుమ్మనాలా. యమ అర్జెంటుగా ఆ పేపర్ వాళ్ళని టీవీ వాళ్ళని పిలిచి ఆ ఏజీ గాడి బాగోతాన్ని రచ్చ రచ్చ చేసేసి ఆ డీడీ క్యాన్సిల్ అయ్యేలా చేద్దాం. అవన్నీ చెయ్యాలంటే ముందు ఆ ఏజేని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి బావా. రేపే వెళ్ళి పట్టుకుందాం. ఓరి నా తెంగర బామ్మర్ది, పొయ్యి మీద కూర ఉడకగానే దించేయాలి, లేదంటే మాడిపోద్ది. అర్థం కాలేదు బావా. అట్టా బత్తాలు బత్తాలు తింటా ఉంటే ఒళ్ళు పెరుగుద్ది గాని బుర్ర పెరుగుద్దేట్రా? దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు అంటే అర్జెంటుగా దాన్ని వాడేసుకోవాలి. ఇప్పుడు ఇచ్చాడు, వాడేసుకుందాం. నిప్పుల మీద సీకుల్లా నువ్వు అట్ట ఆవేశపడుతుంటే భలే ఉంది బావా. ఇది ఆవేశం కాదు, ఆలోచన. ఊరుకో బావా, నీకు ఆలోచనే ఉంటే ఏజే చేతిలో ఎందుకు ఓడిపోతావు? చెప్పించు కూడా తన సెత్తన బామ్మర్దే. తిండి నాది పొగట్రాలిక. మడత కాజలాగా నేలక మడత పడింది బావా. అది మడత పడితే నీకు మడతడిపోద్ది. శానాపురం అవతల పద. పద బావా. హోవా, ఏమిటి భాను నువ్వు చెప్పేది నిజమా? పెళ్లి రోజని గుడికి తీసుకెళ్ళుంటాడు. ఇంకేముందిలే, కలిసిపోయి ఉంటారు. బుడి బుడి అడుగులు బుజ్జిబాబు కేరింతలు వినిపిస్తాడులే అని ఆనందపడ్డానే. మరి అంత దూరం వెళ్ళారా జయమ్మ? ఆశ కదమ్మా, అదంతే, ఆగదు. జీడిపాకంలాగా సాగుతూనే ఉంటుంది. మన ఊహలకి ఏజే ఎక్కడికక్కడ ఆనకట్టలు కడుతూనే ఉన్నారు. కడుతున్నాడని వదిలేస్తావా? అనుకున్నది సాధించాలి కదా. ఏం సాధించడమో ఏమో, అదంతా చూశాక నా నమ్మకం మీద నాకే నమ్మకం పోయింది. నువ్వు అలా నేరసపడికే తల్లి, నాకు కాళ్ళు చచ్చబడిపోతాయి. మరి నమ్మకం ఎలా ఉంటుంది? ఏజీ నన్ను పెళ్లి రోజుని గుడికి తీసుకెళ్లలేదు, పైగా నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఆడ చూడాల్సింది చూడకుండా వచ్చి ఈడ బాధపడటం ఎందుకు? నేరుగా లోపలికి వెళ్ళి ఆ లోపలుంది ఎవరు చూసి రాకపోయావా? నీకు టెన్షన్ ఉండేది కాదు కదా. నేను నేరుగా వెళ్ళి చూడాలా ఏంటి? మళ్ళీ నన్ను ఇంట్లోంచి బయటికి పంపించాలనా? అలాంటి దరిద్రపు ఆలోచన నాకెందుకు వస్తుంది? మీకు రాదు. నేను కంటపడుంటే ఏచేకొచ్చేది. అసలు లోపలుంది ఎవరు ఏంటనేది తెలియటం లేదే. ఏడుపు వస్తుంది జయమ్మ, అదంతా తలుచుకుంటుంటే. నువ్వు చెప్పేది వింటుంటే నాకు ఏడుపు వస్తుంది. ఆ ఇంటికి వెళ్ళాక అబ్బో, మనిషి నడక మారింది, మాట మారింది. కారు ఇలా దిగి స్టైల్గా అలా చూసి ఇలా నడుస్తూ మొహంలో నవ్వు, నడుకలో ఆ కులుకు. నాకిస్తా ఏమిటి ఆ గాల్లో ముద్దులు? అవును పాపం, మీరు నేనే ఇచ్చుకోవాలి ఆ గాల్లో ముద్దులు. మరి ఎవరికిచ్చావు? నేనివ్వడం కాదు, ఏజే అక్కడున్న ఎవరికో ఇచ్చారు. నేను నమ్మను. నువ్వు 100 చెప్పినా ఏజే తప్పు చేయుడు. మరి
మరి అదంతా ఏంటి? అప్పుడప్పుడు మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. కళ్ళని నమ్మి మనసుని బాధ పెట్టుకోకూడదు. ఎస్, బాధపడకూడదు. అసలు అక్కడ ఉన్నది ఎవరో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటావు? చెప్పను, చేసి చూపిస్తాను. అయ్యయ్యో, నా వస్తువులు పోయాయే. ఈ ఇంటిలో దొంగతనం జరిగింది. ఎవరు తీశారు, ఏం చేశారు అనేది నాకిప్పుడే తెలియాలి. అయ్యయ్యో, నా వస్తువులు పోయాయే. మళ్ళీ ఏదో మొదలుపెట్టింది. నా వస్తువులు పోయాయే. నా వస్తువులు పోయాయే. అయ్యో భాను, ఏంటి భాను, ఏం జరిగింది? ఏంటి అరుపులు, ఏం జరిగింది? ఇవి అరుపులు కాదు జయమ్మ, ఆవేదన. నా వస్తువులు పోయాయన్న ఆవేదన. నా వస్తువులు మాయమైపోయాయని బాధ. పోయాయా? పోయాయి. పోయాయి అంటే నేను పోగొట్టుకున్నట్టు. కానీ ఇక్కడ జరిగింది అది కాదు జయమ్మ. మరి దొంగతనం జరిగింది జయమ్మ, దొంగతనం జరిగింది. ఏంటక్క బాను ఇంత గోల చేస్తుంది? ఎవరో చేతివాటం చూపించుంటారు కదా దక్షక్క. ఏంటక్క అలా చూస్తున్నావు? ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా పిజ్జాలు బర్గర్లు తప్పించుకుని తినే వాళ్ళ మాట కూడా నమ్ముతావా? నా జోలికొస్తే నోరు పోయండి. నా వస్తువులు పోయాయి. పదండి. నాకు తెలియాలి వాళ్ళెవరో. దొంగతనం జరిగింది జయమ్మ, దొంగతనం జరిగింది. దొంగతనం జరిగింది, దొంగతనం జరిగింది అంటున్నా? మీ ఆయన నీ మనసును గాని దొంగిలించాడా ఏమిటి? అయ్యో, ఆ దొంగతనం ఎప్పుడో జరిగింది జయమ్మ. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ఇంకొక దొంగతనం జరిగింది. ఏయ్, విషయం చెప్పకుండా ఏంటి గోలా? ఏం దొంగతనం జరిగింది? అయ్యో, నా బాధ మీకు గోలలా కనిపిస్తుందా? గుడిలో ఎంతో భక్తితో పూజ చేస్తే పూజారి గారు పసుపు, కుంకుమ, పండ్లు, కొబ్బరి చెప్పలు ఇచ్చారు. అవన్నీ ఇదిగో ఇక్కడే పెట్టాను. ఇప్పుడు చూస్తే కనిపించడం లేదు. అవి ఎవరు తీశారో నాకు తెలియాలి. నా కొబ్బరి చెప్పులు, నా పువ్వులు నాకు కావాలి. చాలే, కొబ్బరి చిప్పల గురించా నీ గోలా? కొబ్బరి చెప్పుల గురించా అని ఎంత తేలిగ్గా అనేసా? అది దేవుడి ప్రసాదం. ఆ దేవుడు నాకిచ్చిన ఆశీర్వాదం. అలాంటివి దొంగతనం జరిగాయి అంటే ఏంటి ఎంత ఓవరాక్షన్ చేస్తుంది? కొంపదీసి నేను తీయటంగానే చూసిందే ఏంటి? నిత్యం పూజలు జరిగే ఇంట్లో ఏజే లాంటి పవర్ఫుల్ యాంగ్రీ మ్యాన్ ఉన్న చోట జయమ్మ, చిత్ర, దక్ష, మాయ ఇంతమంది ఉండగా నా కొబ్బరి చెప్పులు ఎలా పోయాయి, ఏమయ్యాయి? నాకు తెలియాలి. నాకు తెలిసి తీరాలి. ఒక్కసారి అడిగితేనే దొంగలు దొంగ అని ఒప్పుకోరు. అన్నిసార్లు అడిగామని చెప్పేస్తారా? అమ్మా, నా కోడలు కొబ్బరి చిప్పలు కనిపించడం లేదని అల్లాడిపోతోంది. మీరెవరైనా తీస్తే చెప్పండి అమ్మా. మాకు తెలీదు. అయినా మమ్మల్ని చూస్తే కొబ్బరి చిప్పలు కొట్టేసే వాళ్ళ కనిపిస్తున్నామా? మరి ఏమైపోయాయి నా కొబ్బరి చెప్పులు? ఎలా మాయమైపోయాయి? నా కొబ్బరి చెప్పులు దొంగతనం చేసిన వాడు బాగుపడతాడా? అతను నడుస్తుంటే కాలు జారి బెడ్ మీద పడిపోయి బెడ్ మీద పడ్డమేమిటే? కింద పడి దెబ్బలు తగిలితే నేను తట్టుకోలేను జయమ్మా, తట్టుకోలేను. చూసారా నా కోడల్ది ఎంత మంచి మనసో. ఓ
కార్లో పోతుండగా కోతొచ్చి వాళ్ళ కళ్ళజోడు తీసుకుపోను. ఏ ఆపు, ఆ, నువ్వు నీ తిట్లు. మరి దొంగతనం చేస్తే తిట్టకుండా ఉంటారా? నేను మంచిదాన్ని కాబట్టి మంచి తిట్లు తిడుతున్నాను. అయినా చిన్న తప్పు జరిగినా అందరినీ తిడతారుగా. ఇప్పుడు దొంగతనం జరిగింది, ఎవరు చేశారు ఏంటని అడగరే, అరవరే. ఇందులో అరవడానికే ఉంది, పోయింది కొబ్బరి చెప్పులేగా. నో! మీరు మీరు కూడా నా కొబ్బరి చెప్పుల్ని చులకన చేసి మాట్లాడుతున్నారా ఏజే? ఇందులో అరవడానికే ఉంది, పోయింది కొబ్బరి చెప్పులేగా. నో! మీరు కూడా నా కొబ్బరి చెప్పుల్ని చులకన చేసి మాట్లాడుతున్నారా ఏజే? అయితే ఇప్పుడు ఏం చేయాలి? దీని గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా? ఆహా, మరి నా కొబ్బరి చెప్పులు ఏమయ్యాయి? ఏముంది, ఏ ఎలుకో ఎత్తుకుపోయి ఉంటుంది. ఎస్, అది మగ ఎలుక అయి ఉంటుంది. అందుకే ఆడ ఎలుక కోసం కొబ్బరి చెప్పులతో పాటు పూలు, పసుపు, కుంకుమ కూడా తీసుకెళ్లిపోయి ఉంటుంది. ఏంటిది, స్లోలో ఉంటుందా లేకపోతే నన్ను కానీ ఫాలో అయిందా? ఏదో ఒక ఎలుక ఎత్తుకుపోయింది కదా, దాని గురించి ఇంత గొడవ అవసరమా? వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. పెద్దింటికి కోడలుగా వచ్చినా చిల్లర బుద్ధులు ఎక్కడికి పోతాయి? కొబ్బరి చిప్పలంట, దొంగతనమంట, దానికింత గోలంట. నేనింకా ఏ బంగారమో పోయిందనుకున్నాను. ఇదేదో కావాలని గోల చేస్తున్నట్టుందక్క. కొబ్బరి చిప్పల కోసం ఎవరైనా ఇంత హడావిడి చేస్తారా? వింటుంటే ఇంకా ఏదేదో పోయింది అంటుందేమో. పదండి. చూసారా జయమ్మ, చూసారా? ఇంత హడావిడి చేసి ఇంత పర్ఫార్మెన్స్ చేసినా నేనే తీశాను అని ఒక్క మాట చెప్పలేదు. అంటే ఏదో దాస్తున్నారనేగా. చూడమ్మా, జరిగింది వదిలే. నెక్స్ట్ ఏం చేయాలో చూడు. ఏముంది చూడ్డానికి? నువ్వు వెళ్ళేసరికి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడన్నావుగా, వెళ్ళి ఆ నంబర్ చూడు, ఎవరో తెలిసిపోతుంది. వాట్ ఎ గ్రేట్ ఐడియా జయమ్మ. అయ్యో, నాకు ఒక హగ్ ఇచ్చుకోండి. దా. అదే బావా ఇల్లు. బాగుందిరా బామర్దే, కొనిచ్చాడంటావా? కొనిస్తే మనకెందుకు, అద్దెకిస్తే మనకెందుకు, మనకు ఉపయోగపడుతుంది కదా. నిజమే రోయ్, ఆ మాంత్రికుడి ప్రాణం మర్రి చెట్టు త్వరలో ఉన్నట్టు ఆ ఏజే పరువు ఈ ఇంట్లో ఉందన్నమాట. తీసేద్దాం పదా. బావా, ఇది మన ఇల్లు కాదు, సీసీ కెమెరాలుంటాయి. అవునవును రోయ్, అది మర్చిపోయే. గుడికాడ దెబ్బతిన్నాం. అది ఆడదాని చేతిలో. ఇప్పుడు అది అవసరమా? పుండు మీద కారం చల్లినట్టు గుర్తు చేస్తూనే ఉన్నాం. పొరపాటు ఎందులే బావా, పద ముందు లోపలికి వెళ్దాం. ఒరే బామ్మర్దే, ఏంటి బావా? ఎట్టారా ఈ గోడ ఎక్కేదే? ఒరే, నువ్వు వంగో, నీ మీద ఎక్కి నేను గోడ ఎక్కుతాను. ఏడ్చినట్టే ఉంది నీ ఐడియా. ముందు నువ్వెక్కితే పైకి నన్ను లాగాలి కదా బాబా. నిజమే రోయ్, ఆ, కొన్నేనుగు పిల్లలాంటి నిన్ను లాగాలంటే ఓ చిన్నపాటి క్రేనే రావాలి బావా. ఏట్రా కోపమా? లేదులే బాబా, నువ్వు వంగో, నీ మీద నుంచి నేను గోడెక్కి నిన్ను పైకి లాగుతా. నాది నడుము అనుకున్నావా, పెజవాడ బిర్జ్ అనుకున్నావా? తప్పదు బావా, మరి క్రేన్ని పిలుస్తావా ఏంటి? వద్దులే, వంగుతా. అమ్మా, ఎక్కు. బావా, నీ మీద కాలు పెట్టాల్సి వస్తుంది బావా, నన్ను క్షమించు బావా. ఒరేయ్, ఆ? వసుదేవుళ్ళు అంటోడే గాడిదకి వాళ్ళు అట్టుకున్నాడు అవసరానికి. తప్పుద్దే పెట్టు. కాకపోతే ఆ. వామనుళ్ళ తొక్కేకుండా వానరుళ్ళ ఎగిరెక్కాయి. అలాగే బావా.
నడుం పట్టేసింద్రు రే బామ్మర్దే. రా బావా. ఒరే బామ్మర్దే, సీసీ కెమెరాలు ఉంటాయన్నావు గాని కుక్కల గురించి చెప్పలేదేంట్రా? అరే బామ్మర్దే, ఏంట్రా మన పరిస్థితి? బామ్మర్దే, ఏదైనా మాట్లాడరా. కుక్కడు చూడగానే మాట పడిపోయేదేంట్రా? మాట్లాడరా. ఇక్కడున్నా బావా. రారా. ఒరేయ్, నా పరిస్థితి ఏంట్రా? వచ్చే బావా. ఏంటి ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది? గుళ్ళు గోపురాలు తిరిగాక అలసిపోయి నిద్రపోయారేమో. నీలాగా అంత త్వరగా నిద్రపోయే రకం కాదు. అబ్బా ఆపండి. ఎటు నుంచి ఎలాంటి శబ్దాలు వినిపించడం లేదేంటి? ప్రతి రాత్రి వసంతరాత్రి, ప్రతి గాలి పైరగాలి పైరగాలి. ప్రతి రాత్రి వసంతరాత్రి, ప్రతి గాలి పైరగాలి పైరగాలి. బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి సాగాలి సాగాలి. ఏంటక్క ఇది? పాత పాట పాడుకుంటూ పాల గ్లాస్తో వస్తుంది. పైగా మల్లెపూలు పెట్టుకుని తెల్ల చీర కట్టుకుని మరీ వస్తోంది. ప్రతి రాత్రి వసంతరాత్రి, ప్రతి గాలి పైరగాలి పైరగాలి. బ్రతుకంతా ఏయ్ ఆగు. ఏంటిది? ఏం చేస్తున్నావు? అర్థం కాలేదా? కొంత అయింది, పూర్తిగా కాలేదు. పెళ్లి రోజు కదా,
షో శోభనం చేసుకోవాలి కదా, అందుకే. ఏమిటే కోడలా, తెల్ల చీర, మల్లెపూలు, కొత్త పెళ్లి కూతుర్లా చేతిలో పాల గ్లాసు. అబ్బా ఊరుకోండి జయమ్మ, సిగ్గేస్తుంది.